యేసుక్రీస్తు చెప్పాడు, మొఖమాటం లేకుండా చెప్పాడు, మీరు వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నారు. ఎప్పటి నుంచి? కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మీ పెదవుల మీద దేవుడు 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 అని తాండవమాడుతుంది పదం, కానీ హృదయంలో మాత్రం అలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ హృదయం చాలా దూరంగా ఉంది. ఏ రోజైనా దీన్ని తెరిచి ఇందులో ఉందా మనం చేసే పద్ధతి అని ఎప్పుడైనా ఆలోచించామా? దీన్ని ప్రామాణికంగా తీసుకున్నామా? మనిషిని ప్రామాణికంగా తీసుకుంటాం. మనిషి పెద్దోడైతే వింటాం, చిన్నోడైతే వినం. మనిషి పెద్ద పాపులర్ పర్సన్ అయితే వింటాం, చిన్నోడైతే వినం. యేసుప్రభు అన్నాడు, మీరు మనుషుల పారంపర్యాచారాన్ని గైకుంటూ దేవుడు వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాడు. దేవుడు క్షమిస్తాడంటావా? ఎందుకని ఇక్కడ కూర్చున్న మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బైబిల్ ఎందుకున్నాయంటే దేవుడు మీరు చదవండి అని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేస్తాం? మూలన పడేస్తాం, మనిషి చెప్పిన దాన్ని వింటూ కూర్చుంటాం. అది తప్పు. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించాలా? దేవుడికి ఎలా అర్థమయ్యాడో అలా ఆరాధించాలా? పక్కనోడు చెప్పినట్టు కదా ఆరాధించాల్సింది. నువ్వు అనుభవిస్తున్నావా? దేవుణ్ణి అనుభవించట్లేదు కదా. ఏమైనా మాట్లాడావనుకో, వెంటనే వచ్చే ప్రశ్న, నీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా? తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది తెలిస్తే సరిపోతుంది. ఆయన కంటే ఎక్కువ తెలియాల్సిన అవసరం ఏముండదు మనకి.